హలో ఫ్రెండ్స్, ఎక్కడికొచ్చినో చెప్పుకోండి. యెస్, డీమార్ట్‌కొచ్చిన. అయినా మనకు తెలియని ప్రదేశమా ఇది చెప్పండి? నేను కొత్తగా అడుగుతున్నా గానీ, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇలాంటి మార్ట్స్ అన్నా, షాపింగ్ మాల్స్ అన్నా రెక్కలు కట్టుకొని వాలిపోతాం హ్యాపీగా కదా! చూడండి ఎంత జనమున్నారో. సిటీలోని జనాలంతా మాల్స్, మార్టులలోనే ఉన్నారా అనిపిస్తుంది నాకు ఈ జనాల్ని చూస్తుంటే. డీమార్ట్ జాతర సాగుతుంది ఇక్కడ. ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్, ఖర్చు చేయాలన్నా, ఆ ఖర్చును అదుపు చేయాలన్నా, పొదుపు చేయాలన్నా ఆడవాళ్ళ తర్వాతనే అబ్బా ఎవ్వరైనా. అవునా కాదా చెప్పండి మీరే? ఇలాంటి విషయాల్లో మనల్ని మించినోళ్ళు లేరు కదా! అగోగా ఖర్చులు తగ్గించుకుందామని నేను డీమార్ట్‌కొచ్చుడు బంద్ చేసిన. అంటే తగ్గించిందనుకోండి. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు అవసరం కోసం రాసుకున్న సరుకుల లిస్ట్ ఒకటైతే, ఈడికొచ్చినంక అంతకు డబుల్ అయితది బిల్ ఎట్లయితదో అర్థం కాదు. అనవసరమైనవి ఎన్నో కొంటాం కదా! బయట కంటే తక్కువ ధరకే సరుకులు కొనుక్కోవచ్చని ఇక్కడికొస్తే, కొత్త వస్తువుల్ని, అవసరాల్ని మనకు పరిచయం చేసి, ఆ వస్తువుల్ని కొనుక్కునేలా చేస్తుంది ఈ మార్కెట్. అఫ్‌కోర్స్ ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోండి. బట్ మాలాంటి మిడిల్ క్లాసోళ్ళం ఖర్చు విషయంలో వెనక ముందు ఆలోచించుకోవాలి కాబట్టి, కొన్ని ఖర్చులు కంట్రోల్ చేసుకోవాల్సిందే తప్పదు. ఇగ ఎప్పుడు బ్యాగులేసుకొని మురుసుడే గానీ, ఈడ ప్రైస్ ఎక్కువని ఎప్పుడు కొనలే. ఇగ చెప్పులు తీసుకుందామని పోయినా, షూస్ బాగున్నాయి గానీ ఇప్పుడంత బడ్జెట్ లేదులే అని చెప్పులొక్కటే తీసుకున్నా. హమ్మయ్య! ఇగ డీమార్ట్ షాపింగ్ అయిపోయింది. 5, 6 లిస్ట్ రాసుకొనొచ్చినా, కానీ 12 దాటిపోయింది సంఖ్య. ఇగ ఇట్లయితుందని నేనొచ్చుడు తగ్గించిన. బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ తిందామని పోయినా, కానీ వెనిలా ఫ్లేవర్ లేదని తినకుండానే వచ్చేసిన. ఇగ వచ్చేటప్పుడు కమలాలు కొందామని కాలువొడ్డుకు పోయినాం. కాస్ట్ ఎక్కువుందని బత్తాయిలు తీసుకొనొచ్చినాం. వచ్చేటప్పుడు ఉసిరికాయలు గూడా కొన్ని తీసుకున్నాం. అసలు ఈ సీజన్‌లో ఒక్కసారి గూడా ఉసిరికాయ పచ్చడి పెట్టుకోలేదు, తినలేదు. అందుకోసమే ఉసిరికాయలు గూడా కొన్ని తీసుకున్నాం. అట్లనే పూల మార్కెట్‌కి గూడా పోయి కొన్ని పూలు గూడా కొనుక్కొచ్చుకున్నా. ఇవన్నీ తిరిగి, ఇవన్నీ కొనుక్కొని ఇంటికొచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చినట్టయింది. మస్తు అలసిపోయినా నేనైతే. ఇగ ఇది ఫ్రెండ్స్ ఇయాల్టి వీడియో. చూషిండ్రు గదా! నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.